వరంగల్ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్జీఓస్ కాలనీలోని తన వ్యక్తిగత కార్యాలయంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పాలకుర్తి చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో గద్దె నిర్మాణం పూర్తి చేశారు. అదే స్థలంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అప్పుడు నిర్ణయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే పెట్టాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. ఇవాళ విగ్రహ ఏర్పాటు నేపథ్యంలో ఏనుగుల రాకేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ సర్కార్ తీరుపై రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి అసలు ఏం జరిగింది, వివరాలేంటి? హనంకొండలోని సుబేదారి ఆఫీస్ లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నేతలుగా సిచ్యువేషన్ మారిపోయింది. ఇక్కడి నుంచి రాకేష్ రెడ్డి పాలకుర్తికి వెళ్తున్నటువంటి సమాచారం నేపథ్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలిసింది. అయితే నిన్న ఈ రోజు పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన అంశం అయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఆ రోడ్డు పనులకు సంబంధించుకోవటం విస్తరణ పనుల అభివృద్ధిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు. మళ్ళీ ఇప్పుడు అదే స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రభుత్వం పూనుకున్నటువంటి నేపథ్యంలోనే పాత స్థలంలో అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టుపడుతున్న నేపథ్యంలోనే పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతలుగా తెలంగాణ తల్లి విగ్రహంగా రాజకీయ పరిణామాలు మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో ఈ రోజు ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కార్యక్రమం నేపథ్యంలోనే రాకేష్ రెడ్డి అక్కడికి వెళ్తున్నటువంటి సమాచారంతో ముందస్తుగా ఆ సుబేదారి అనే కార్యాలయంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని తీవ్రంగా రాకేష్ రెడ్డి ఖండిస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 6 గ్యారంటీలు వడ్ల కొనుగోలు అంశంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు తెరలేపుతున్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారన్న రేవంత్ రెడ్డి రోజువారు తెచ్చినటువంటి తెలంగాణలోనే ఊరేగుతూ వారు నిర్మించినటువంటి సచివాలయంలోనే పాలన చేస్తూ అక్కడ ఇలాంటి అంశాలను పట్టుకొని చిల్లరలొల్లి పుట్టించి ఇలాంటి ఆ ఫలితం ద్వారా శూన్యం ఉంటున్నట్టు కూడా రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. పాలకుర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లేని సమయంలో దొంగల్లాగా వ్యవహరించడం, కాంగ్రెస్ నేతలు దివాళకోరు రాజకీయాలు నిర్వహించడం, కాంగ్రెస్ పార్టీ ప్రజాభిమానం చురగనేటువంటి పరిస్థితులు లేవు. ఇలాంటి చిల్లరమల రాజకీయాలు చేయడం సరికాదు. ఎట్టి పరిస్థితుల్లో పాలకుర్తి చౌరస్తాలో అప్పుడు ఆ ప్రజాభిష్టంతో ప్రతిష్టాపన చేయించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే పెట్టాలి. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు సన్నాహకులను అడ్డుకొని తీరుతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి కావచ్చు, పాలకుర్తికి సంబంధించినటువంటి స్థానిక నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో ఉద్రిక్తతకు దారితీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తారు. కొత్త తెలంగాణ తల్లి ఏర్పాటుకు కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేసినటువంటి నేపథ్యంలోనే రాజీవ్ చౌరస్తాలో అయితే ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు తలెత్తుతా ఉన్నాయి. శ్రీదేవి. రైట్ తిరుపతి.